బజ్బాల్ అంటూ టెస్టు క్రికెట్లో వేగంగా ఆడుతూ సుదీర్ఘ ఫార్మేట్ పై ఆసక్తి పెంచిన జట్టు ఇంగ్లాండ్. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా టెస్టుల్లో కూడా దూకుడుగా ఆడుతుంది. ఈ క్రమంలో కొన్ని పరాజయాలు పలకరించినా తమ ఆట తీరు మాత్రం మార్చుకోలేదు. అయితే టీమిండియాతో జరుగుతున్న లార్డ్స్ టెస్టులో మాత్రం ఇంగ్లాండ్ స్లోగా బ్యాటింగ్ చేస్తుంది. వికెట్ కోసం ప్రాధాన్యమిస్తూ నిదానంగా ఆడడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రన్ రేటు 3 మాత్రమే ఉండడంతో టీమిండియా బౌలింగ్ ఏ రకంగా చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్ల నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఒక్కరు కూడా కనీసం 60 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయలేకపోవడం విశేషం. దీంతో టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ ఇంగ్లాండ్ పై సెటైల్ వేశాడు. రూట్ పోప్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అసలు ఎంటర్టైన్మెంట్ లేదు. వెల్కమ్ బ్యాక్ టు టెస్ట్ క్రికెట్ అని గిల్ ఇంగ్లాండ్ ను రెచ్చగొట్టాడు. అదే సమయంలో సిరాజ్ కూడా రూట్ బజ్బాల్ ఎక్కడా అని ప్రశ్నించాడు. భారత బౌలర్ల దాటికి రూట్ బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను స్లోగా నడిపించారు. మొత్తానికి ఇంగ్లాండ్ దూకుడుకు కళ్ళెం వేయడంలో మనోళ్లు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 83 ఓవర్లకి ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. రూట్ సెంచరీకి 1 పరుగు దూరంలో ఉండగా బెన్ స్టోక్స్ 39 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డికి 2 వికెట్లు, బుమ్రా జడేజాకు చెరో 1 వికెట్ దక్కింది.